ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు హీరోలు మనసున్న హీరోలు, నిజమైన హీరోలు. ప్రజలు ఆపదలో ఉన్నారంటే విరాళాల ప్రకటనలో హీరోల మధ్య ఎక్కడా లేని యూనిటీ కనిపిస్తుంది. సాయం చేసేందుకు భారీ కటౌట్లు తరలి వస్తున్నాయి. కోట్ల కొద్దీ విరాళాలు ప్రకటించి రెబల్ స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ పెద్ద మనసును చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సినీ తారలు ముందుకొస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రభాస్ 2 కోట్ల విరాళం ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో ₹1 కోటి ఇవ్వనున్నట్లు రెబల్ తెలిపాడు. అలాగే మెగాస్టార్ సైతం 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇదే దారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ, అక్కినేని ఫ్యామిలీ 2 రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. స్టార్ట్ అయ్యి అప్పుడే 9 months గడిచిపోయింది. కానీ కాలీవుడ్ కు మాత్రం ఇంతవరకు బ్లాక్ బాస్టర్ పడలేదు. మొన్న ధనుష్ నటించిన రాయన్ ఒక్కటే పెద్ద హిట్ ఫిలిం. ఈ సిచ్యువేషన్ లో దళపతి దిగుతున్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తో అంతా సెట్ చేస్తానంటున్నాడు. కోలీవుడ్ లో దళపతి న్యూ ఫిలిం రిలీజ్. ఆ హంగామా ఎలా ఉంటుందో టాలీవుడ్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సార్లు దళపతి మానియా టాలీవుడ్ ను తాకింది. లాస్ట్ ఇయర్ లియో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దళపతి ఇప్పుడు గోట్ గా మారాడు. వెంకట్ ప్రభు అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంపై తమిళ సినీ పరిశ్రమ భారీ ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే ఈ ఏడాది రాయన్ తెచ్చిన 150 కోట్ల వసూళ్లే ఇంతవరకు కోలీవుడ్ కు హైయెస్ట్ కలెక్షన్స్. దళపతికి ఉన్న క్రేజ్ అతనికి సౌత్ మొత్తం విస్తరించిన మార్కెట్ ను బట్టి చూస్తే గోట్ తొలి రోజే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయం. పైగా తమిళనాడులో చాలా వరకు థియేటర్స్ ను గోట్ కబ్జా చేసింది. నిజానికి గోట్ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ సినిమాకు కావలసినంత క్రేజ్ ని తీసుకురాలేదు. అనిరుద్ధ్ అందించిన పాటలు లేవు. అదిరిపోయే ట్రైలర్ రిలీజ్ కాలేదు. అయినప్పటికీ గోట్ మూవీ టికెట్స్ కోసం అటు ఓవర్సీస్ మార్కెట్ లోనూ అదే విధంగా తమిళనాడు, కేరళలో ఫ్యాన్స్ క్యూ కట్టారు. దళపతి తన క్రేజ్ ను మరోసారి చూపిస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం గోట్ హంగామా చాలా తక్కువగా ఉంది. కమర్షియల్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అందుకుంటే టాలీవుడ్ కు అంతకంటే పెద్ద ప్రాబ్లం మరొకటి ఉండదు. అందుకే హరీష్ శంకర్ ఫెయిల్యూర్స్ ను ఇప్పటికీ ఇండస్ట్రీ తీసుకోలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ నుంచి టాలీవుడ్ బయటపడలేకపోతుంది. ఇంతకీ హరీష్ కమ్బ్యాక్ ప్లానింగ్ ఎలా ఉంది? ఇండస్ట్రీ సక్సెస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ విషయం హరీష్ కు బాగా తెలుసు. ఏళ్లకు ఏళ్లు గ్యాప్ ఇస్తూ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు హరీష్. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తీసుకొచ్చాడు. బాలీవుడ్ లో వచ్చిన రైడ్ రీమేక్ ను ఈసారి హరీష్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. నిజానికి మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతున్న సమయంలో తన నెక్స్ట్ ఫిలిం రామ్ తో ఉంటుందని ప్రకటించాడు హరీష్. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. దాంతో రామ్ తో మూవీకి కూడా బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హరీష్ చేతిలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. ప్రతి దర్శకుడికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే హరీష్ శంకర్ కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదే మెగా హీరోస్ తో మూవీస్ చేస్తే హిట్ గ్యారంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయితేనే హరీష్ కు మంచి రోజులు వస్తాయి. లేదా మళ్లీ వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతాడు. మెగా హీరోస్ తో హరీష్ ఎప్పుడూ సినిమా తెరకెక్కించినా హిట్ అందుకున్నాడు. పవన్ తో గబ్బర్ సింగ్, సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అలాగే వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్ తో డీజే. అదే హరీష్ శంకర్ రవితేజకు 2 సార్లు షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కు రామయ్య వస్తావయ్య లాంటి ఫ్లాప్ ఇచ్చాడు. ఈ దశలో ప్రస్తుతం హరీష్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో హరీష్ ఈసారి కంబ్యాక్ ఇస్తాడని సెంటిమెంట్ కూడా అదే చెబుతోందని ట్రేడ్ నమ్ముతోంది. ఈ సెంటిమెంట్ చూసే గద్దలకొండ గణేష్ కూడా మరోసారి హరీష్ తో వర్క్ చేయాలనుకుంటున్నాడట. మిస్టర్ బచ్చన్ తో పాటే రిలీజ్ అయింది డబుల్ ఇస్మార్ట్. మిస్టర్ బచ్చన్ తో పాటే డిజాస్టర్స్ లిస్టులో చేరింది. హరీష్ చేతిలో పవన్ ఫిల్మ్ ఉంది. కానీ పూరి చేతిలో ఏ ప్రాజెక్టు లేదు. పైగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. ఈ దశలో డాషింగ్ డైరెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్ ఎవరితో, ఏ హీరో పూరికి డేట్స్ ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూరి జగన్నాథ్ టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్స్ కు, ఇండస్ట్రీ హిట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పూరితో మూవీ అంటే హీరోలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది.
కానీ యావరేజ్ సంగతి పక్కన పెడితే డిజాస్టర్లు ఇస్తున్నాడు పూరి. ముందు లైగర్, ఈ మధ్య డబుల్ స్మార్ట్. పూరికి ఈ ఫేస్ కొత్త కాదు. ఎన్టీఆర్ తో టెంపర్ తీసే ముందు ఇంతకంటే బ్యాడ్ ఫేస్ చేశాడు. కానీ ఒకసారి టెంపర్ తో, మరోసారి స్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ ఇలాంటి కమ్బ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. ప్రస్తుతం పూరి బాలయ్య కోసం కథ రాస్తున్నట్లు సమాచారం. గతంలో పైసా వసూల్ మూవీతో పూరి బాలయ్యకు మధ్య మంచి బాండింగ్ కుదిరింది. చాలా కాలంగా వీరిద్దరూ మూవీ చెయ్యాలనుకుంటున్నారు. కానీ ఎవరి కమిట్మెంట్స్ వారు బిజీగా ఉన్నారు. ఈ దశలో బాలయ్యతోనే పూరి నెక్స్ట్ ఫిలిం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబీతో మూవీ తర్వాత అఖండ 2 చేయబోతున్నాడు బాలకృష్ణ. ఆ తర్వాతే పూరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.